దేశవ్యాప్తంగా ఎన్నికల వేడి రాజుకున్న వేళ చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి గారి సతీమణి సంగీత రెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. సో ఆవిడతో మాట్లాడదాము. ఎన్నికల ప్రచారం ఎలా కొనసాగుతుందో ఆవిడతో మాట్లాడి తెలుసుకుందాం. సో నమస్తే మేడం, ఎలా ఉన్నారు? నమస్తే నమస్తే అండి. ఐఎమ్ ఫైన్, థ్యాంక్ యూ. సో ఎలా సువర్ణ ఉన్నారు? మీడియా. అంతా తెలంగాణ ప్రజలంతా కూడా కొండా విశ్వేశ్వర రెడ్డి గారి పైన ఆశలు పెట్టుకొని ఉన్నారనమాట. అవునండి. ఎందుకంటే బీజేపీ ఇక్కడ రాష్ట్రంలో బీజేపీ కొంత మేర తగ్గినప్పటికీ కూడా జాతీయ పరంగా నేషనల్ పాలిటిక్స్ లో బీజేపీ ఇస్ లీడింగ్. కరెక్ట్ కరెక్ట్. సో ఈసారి మీ ఎన్నికలు ఎలా ఉండబోతున్నాయి? సో మీ ఎన్నికల ప్రచారం ఎంతవరకు ఎలా కొనసాగుతుందో చెప్పండి. సో ఎన్నికలు అయితే చాలా బాగుందండి. మీరు చూస్తున్నారు, మంచి స్పందన ప్రతి ఏరియాలో. అందరికి బాగా తెలిసిపోయింది మన నరేంద్ర మోడీ గారు ప్రోగ్రెస్ చేసేదే మోడీ గారు అని. అది అందరికీ తెలుసు. తప్పకుండా ఇది అసెంబ్లీ ఎలక్షన్ వేరు, ఇది పార్లమెంటరీ ఎలక్షన్ వేరు. ఇది పార్లమెంటరీ ఎలక్షన్. మనం ప్రైమ్ మినిస్టర్ కొరకు ఒక ఓటేస్తున్నాం. ఆ ప్రైమ్ మినిస్టర్ స్థానికలో నరేంద్ర మోడీ గారి తప్ప ఇంకే ఏ లీడర్ కనిపిస్తలేరు. 100% అందరు బీజేపీకే వేయాలని ఆలోచిస్తున్నారు. చిన్న చిన్న ఇట్లా విషయాలు వస్తున్నాయి, డివిజన్ అవుతుంది, దుర్ప్రచారం అవుతుంది. కానీ ప్రజలకు బాగా తెలుసు, ప్రజలు బాగా నమ్ముతున్నారు. కొండా విశ్వేశ్వరరెడ్డి ఒక నీతి నిజాయితీ మంచి మనిషి. ఆయన 100% అందరినీ చూసుకుంటారు. బీజేపీ పాలసీ ద్వారా అంత్యోదయ అందరినీ ముందుకు తీసుకురావాలా. మన దేశం భవిష్య కొరకు, మన పిల్లల కొరకు మనం ముందుకు రావాలంటే 100% బీజేపీకే ఓటేయాలని అందరు వన్ వేగా నిర్ణయం తీసుకున్నారు. రైట్. ఇప్పుడు కర్ణాటకలో చూసుకున్నట్టయితే, తెలంగాణలో చూసుకున్నా కూడా కాంగ్రెస్ లీడ్ లోకి రావడం జరిగింది. అంటే బీజేపీ లీడింగ్ ఉన్న స్టేట్స్ లో కూడా కాంగ్రెస్ ఎందుకని ముందుకు వస్తుందని అనుకుంటున్నారు? మళ్ళీ ఏం తగ్గిందనేసి నిర్ణయం తీసుకుంటున్నారు ప్రజలు? So one is at the assembly election and different. If you compare prime minister candidate, everybody is very clear about BJP. Second, మీరు కర్ణాటక కరెక్ట్ గా తీశారు ఎగ్జాంపుల్. ఫ్రీ బస్సు ఆల్ కైండ్స్ ఆఫ్ ఫ్రీ బీస్ ఇస్తే, ఒక లేడీ నిన్న నేను ప్రచారం ఒక ఊర్లో పోతుంటే ఆమె ఏమన్నది, కొంచెం ఇది డెలికేట్ సబ్జెక్ట్ అని, తాగుడు ఇచ్చి మన మొగోళ్ళని తాగుపోతులు చేసిండ్రు, బస్సులు ఇచ్చి మన ఆడోళ్ళని తిరుగుపోతులు చేస్తారు. ఇక ఊరు లేడీ నేను చెప్తలేను, ఆమె చెప్పేది చెప్తున్నా. సో మనం ఏం చూడాలా? గుడ్ ఎడ్యుకేషన్, ఫుడ్ ఫర్ పీపుల్, ప్రోగ్రెస్, రోడ్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇంటర్నేషనల్ రిలేషన్స్, బిజినెస్ ఇన్ ఇండియా. అది మన పాలసీ అండి. అది బీజేపీ, అది ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. సో ఇలాంటి చిన్న చిన్న ఫ్రీ బీస్ ఇచ్చి వాళ్ళని ఫూల్ చేయరాదు, వాళ్ళని ఫూల్ చేయకూడదు. కానీ ఫ్రీ పీస్ ఇస్తే మరి ఓట్లు వేస్తున్నారు కదా ప్రజలు. మీరు ఏ విధంగా ఓట్లు అడుగుతున్నారు? కొండా విశ్వేశ్వర రెడ్డి గారికి ఎందుకు ఓటు వేయాలి ప్రజలు? సో నంబర్ 1 అందరికి తెలుసు, బీజేపీ పార్టీ వచ్చి బియ్యం ఇచ్చినారు, ఫ్రీ హౌసింగ్, మంచి పాలసీ, ఆవాస్ యోజన, అది మళ్ళీ తెలంగాణకు తీసుకురావాలా. ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ నాట్ ఇన్ స్టేట్ గవర్నమెంట్, హౌసెస్ అయితే సెంట్రల్ గవర్నమెంట్ చేస్తారు. దట్స్ ఎ వెరీ బిగ్ థింగ్. హెల్త్ కేర్ ఇప్పుడు చేసేది ఆయుష్మాన్ భారత్, గోయింగ్ ఆన్ టు ఎల్డర్లీకు ఇంకా స్పెషల్ హెల్త్ కేర్. దీస్ ఆర్ ద 3 ఇంపార్టెంట్ థింగ్స్. దీని తర్వాత జాబ్స్ ఫర్ యూత్ అండ్ అ గుడ్ ఫ్యూచర్ అండ్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ. ఒక ప్రైమ్ మినిస్టర్ చూసేది ఏంది, వెన్ యూ గో టు స్లీప్ ఇన్ ద నైట్ యూ షుడ్ బి షూర్ దట్ యు ఆర్ నాట్ గోయింగ్ టు హావ్ టెర్రరిస్ట్ అటాక్. Who can do that? మీరు ఒక్క మాట మీరే చెప్పండి. సో ఐ గేవ్ యూ ది ఆన్సర్. థ్యాంక్ యూ అండి. ఎలాగైనా బీజేపీ గెలుస్తుంది, కేంద్రంలో బీజేపీ జెండా మరోసారి ఎగురుతుందని చాలా కాన్ఫిడెంట్ గా సంగీత రెడ్డి గారు చెప్పిన పరిస్థితి చూసాం మనం ఇప్పుడు. స్టే ట్యూన్ టు సువర్ణ మీడియా.